అన్న చెప్పండి అన్న, అసలు దామగుండం ఫారెస్ట్ గురించి కానీ, లేకుంటే అక్కడ పక్షుల గురించి కానీ, జంతువుల గురించి కానీ అసలు ఎట్లా అంతరైపోతున్నాయి, లేకుంటే నావీ రాడర్ గాని వస్తుందని అంటున్నారు. గత ప్రభుత్వం అసలు మేము తప్పే చేయలేదు, అసలు మా దాంట్లో కాలేదు. ఎప్పుడైతే 2010లో దీని ప్రపోజల్ అనేది తీసుకొని వచ్చారు, ఎప్పుడైతే 2014 జనవరి 15వ తారీఖు రోజున అంతా అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కొండ సురేఖ ప్రస్తుతం ఉన్న మంత్రి ఏమంటున్నారు అంటే, గత ప్రభుత్వం హయాంలోనే జరిగింది, మేము లాస్ట్ కు జియో ఇచ్చి క్లోజ్ చేసుకున్నాం అంతే, మా చేతుల మీద ఏం లేదు అని చెప్పేసి కొండ సురేఖ గారు అంటున్నారు. దీనిపై మీ వ్యాఖ్యలు ఏమంటారు? మీరు రీసెంట్ గా చూసినట్లయితే ఈ దామగుండం సమస్య ఇక్కడ ఎందుకు బయటకు వచ్చిందనంటన్నా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసు ఉంది. అది మన బయట మధ్యప్రదేశ్కు ఉత్తరప్రదేశ్కు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే సుప్రీంకోర్టు తిట్టింది. మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మోడీ సర్కారు ఇది చేపిస్తుంది. నేవీ సెంట్రల్ నువ్వు రేవంత్ నువ్వు ఇక్కడ మాకు పర్మిషన్ ఇస్తేనే, ఆడ ల్యాండ్ ఇస్తేనే నీ కేసు తీయమని చెప్పింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే నిజమవుతుంది ఇంకో 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు. కానీ ఆ ఒప్పందం వల్ల దామగుండంలో 2900 ఎకరాలన్నా, అంటే సుమారుగా 12 లక్షల చెట్లు 12 లక్షల చెట్లు పీకే అంటే మళ్ళీ వేరే కాడ పెడతారట నేవీ. అసలు ఆర్మీ రీజన్స్ ఎంత మంచిగా ఉంటాయన్న, కంటోన్మెంట్ బోర్డ్స్ ఎంత నీట్గా ఉంటాయి, ప్రకృతిని ఎట్లా కాపాడుకుంటాయి. ఆర్మీ ఆడికి పోయి ఒక వాటర్ బాటిల్ లాగా ఆడేస్తే మనం ఉంటామా? ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అట్లాంటిదే కదా నేవీ, దేశానికి సంబంధించిందే కదా. అది ఎందుకు ఆలోచించింది, వాళ్ళ వర్కర్స్ ఎంప్లాయీస్ కంటే హైదరాబాద్ దగ్గర ఉండాలంట. అంటే మీ రీజన్ మీరు చూసుకోండి, ఆయన ఒప్పందాలు ఆయన కేసుల విషయాలు ఆయన ఇక్కడ ఇబ్బంది పడేది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రమా? గన్ని చెట్లన్నా ఏడ నాటుతారన్నా? అదేమన్నా పూలకుండ్ల నాటడానికి? సుమారు 12 లక్షల చెట్లు 12 లక్షలు 11,74,000 చెట్లు ఏడ నాటుతారు? ఎవరు లెక్క పెడతారు? మమ అనిపిస్తారు ఇల్లు ఈడ కట్టేసుకుంటారు. అసలే అది ఎండోమెంట్ భూములు అంట, అవి అది తీసేసేసిల్లు. అది తీసేసి అటవీ శాఖకు 2008 2009లో తీసుకున్నారు. అక్కడ దామగుండం టెంపుల్ పరిస్థితి ఏంది? 700-800 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అంట. రాముండి కట్టించిల్లు, రామలింగేశ్వర స్వామి అని అన్నారు. 700 చరిత్ర అంటే మన పునాదులు అన్న అవి. మన అస్తిత్వం కోల్పోతాం. 2014 వరకు మనం పోరాడిందే మన నీళ్లు, మన 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 నిధులు అని చేసినాము. గుండెలు బాదుకొని వచ్చిళ్ళు మన అన్న వాళ్ళు అందరు కలిసి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మన అస్తిత్వాన్ని మళ్ళీ పోగొట్టడానికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము విద్యార్థుల రాజకీయ పార్టీని ఒకటే కోరుతున్నాము, తెలంగాణలో నీకు 1,00,000 భూములు చూపిస్తాం, మేము 1,00,000 ఎకరాల భూములు చూపిస్తాం. దయచేసి దామగుండం భూములను వదిలేయండి. మా హైదరాబాద్ ఊపిరితిత్తులు ఇవి, హైదరాబాద్ ఆక్సిజన్ హబ్ ఇవి, దీన్ని కాపాడుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. కాకపోతే అన్న, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో మీ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అని ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఆయన ఒక చిన్న రోడ్ వేస్తా అంటేనే ఇక్కడ ఉన్న పై నాయకులు కానీ వాళ్ళందరూ ఆపోజిషన్ జరిపిల్లు. ఇప్పుడు ఇంత పెద్ద నావీ రైడర్ వస్తున్నది, దీనిపై వాళ్ళు ఎటువంటి స్పందిస్తలేరేంది? వాళ్ళు ఇప్పుడు ఏం చాతగానో వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. మరి కేటీఆర్ ఏం చేసిండన్న? అది అప్పుడే మేము ఇయ్యమని 2 సంవత్సరాల కింద వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఇక్కడ వాళ్ళు కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు, నానిపించినాక చేతులు మెల్లగా జారుకున్నాడు. అది రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డికి మోడీ మొట్టికాయలేసిండు. అందుకు ఇదంతా ఈ 3 పార్టీల గేమ్ ఇది. రేవంత్ రెడ్డి కేసుల గురించి, ఓటుకు నోటు కేసు గురించి దామగుండం నావి కప్ప చెప్పారు, సెంట్రల్ కప్ప చెప్పినట్టు మన భాషలో. అది 100% అనేది. కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, అసలు మేము వస్తే మేము ఇంకా ఇదే ప్రభుత్వంలో మేము ఉంటే మాత్రం అసలు ఇంతవరకు రాకపో, మేము 10 సంవత్సరాల నుండి స్టే నుండి ఆర్డర్ తెచ్చుకుంటాం కోర్టు నుండి. అది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 2010లో అప్పుడు కాంగ్రెస్ హయామే ఉంది, ఇప్పుడు 2024లో కాంగ్రెస్ హయామే ఉంది. కాంగ్రెస్ రావడం వల్లనే ఇప్పుడు రామగుండం ప్రజలు మొత్తం ఆగమవుతున్నారు, ఫారెస్ట్ మొత్తం అంతరించిపోతుంది అని చెప్పేసి కేటీఆర్ పదే ఆరోపిస్తారు. అన్న ఏం లేదు, చేతికి ఇప్పుడు మట్టి అంటే లేదు, పదవిలో లేము, వాళ్ళ మీదకి వచ్చింది. ఒక్కొక్కటి కావాలి కదా పొలిటికల్ పార్టీ అన్నాక ఆపోజిట్ కాంగ్రెస్కి వేయడానికి. అదే ఇస్తుండ తప్ప ఆయన మరి ఉద్యోగాలు ఇచ్చిండ? గ్రూప్ 1 10 ఏళ్ళు ఎందుకు పెట్టలే? ఆయనే తప్పులు 190 ఉన్నాయి. ఆయన గ్రూప్ 1 పెట్టలేదు, కాళేశ్వరం దాన్ని రిపేర్లు ఏం చేయలేదు, అన్ని దాటేసినాక మాట్లాడితే అయిపోయా. వర్షంలో తడిచినాం, బయటికి పోయినాం, నేను తడవలే అంటే అయిపోతుందా? నువ్వే తడుతున్నావు అగ్గు అంటే గలీజు కదా. అది చేతులకు ఏం లేదు, పదవి లేదు, ఏం మాట్లాడతాడు నీకు ఏది పడుతుంది. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ మొత్తం నాశనం చేస్తున్న జంతువులు అవి అని అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారి పైన మాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. వాళ్ళ తాతగారి పేరే కేవి రంగారెడ్డి డిస్టిక్ అని పెట్టినాము. దయచేసి సార్, మీకు అన్ని తెలుసు, మీరు పార్టీలు ఉన్నారు కనుక అట్లా మాట్లాడుతున్నారు. మీరు పార్టీలో లేకపోతే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మీరు కూడా ఉండేటోళ్ళు, మీరు మనసు మీద చేసుకొని చెప్పండి సార్. ఆయన ఎంత అలావోకగా దాన్ని దాటేస్తుండే నిన్న మనం మాట్లాడే చూస్తే అది చాలా బాధాకరం సార్. మీకు తెలుసు, మీ రీజియనే, మీకు పట్టున్న రీజియనే అది. దయచేసి మీ మోడీని కాపాడుకోవడం కోసం ఈ మన హైదరాబాద్ ప్రజల ఆక్సిజన్ లంగ్స్ మీద కొట్టకండి సార్.
దయచేసి చెప్తున్నాము. కాకపోతే మీకు ఇప్పుడు నావీ రాడార్ పడడం వల్ల మీకు స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ కొంచెం అభివృద్ధి చెందడం కానీ అవి కూడా జరుగుతాయి కదా. దాని గురించి మీరు ఎవరు ఎందుకు స్పందిస్తలేదు? అంటే ఇది ఎట్లున్నదంటే ఇక తల్లి లేదు కదా పిన్న తల్లి ఉన్నది అన్నట్టు, అంతే కదన్న. నీకు 100 ఏళ్ల నుండి ఉన్న చెట్లు మర్రి చెట్లు ఉన్నాయంట, కొన్ని ఒక 600-700 చెట్లు మెడిసిన్ కి సంబంధించినవి ఉన్నాయట. అన్ని తీసేసి వేరే కాడ పెట్టినాక ఈడేం ఉద్యోగాలు వస్తాయన్న? వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఊడ్చేటి సఫాయి పని, ఆడ ముందు వాడు పాండాబా పెట్టుకుంటాడు, టైర్ రిపేర్ షాప్ పెట్టుకుంటాడు, ఇవే పెట్టుకుంటారు మన వాళ్ళకి. అక్కడ ఏమైనా స్కిల్ ఇచ్చిలా మీరు? ఆడేమైనా మంచి టెక్నికల్ పర్సన్స్ ఏమైనా ఉన్నారా? ఉంటే ఎవరు డిస్టిక్ మండలానికి 1-2 ఉన్నారు. ఎంతమందికి వస్తాయి ఈ సఫాయి పనుల కోసం? మా ఆక్సిజన్ హబ్బును తీసేసుకోవాలా మేము? అదే చెప్పిన తల్లిని తప్పించి పిన్న తల్లి ఉన్నది కదా, తల్లి లేకుండా సరిపోతుంది అన్నట్టు ఉన్నది ఇది. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఇంత పెద్ద ఇది పెద్ద కుంభకోణం, 3 పార్టీలు ఉన్నాయి ఇలా. బీఆర్ఎస్ మెల్ల లేదనుకుంటాను కానీ దాని పాత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి పర్సనల్ పాత్ర ఉన్నది. మోడీకి జాగా కావాలి నేవీకి సంబంధించింది, అది ఉన్నది. ఎందుకంటే అది చాలా ఏండ్ల నుండి ఉంది. నిజంగా మనకు రాడార్ సిస్టమ్ అవసరమే, కావాలే కానీ ఎన్ని లేవన్నా జాగలు. రాడర్ సిస్టమ్ ఇక్కడనే ఎందుకు అన్న అవసరం? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కోస్టల్ ఏరియా ఇది కాదు కదా, కోస్టల్ ఏరియా అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడనే సముద్రాలు ఉన్నాయి, వైజాగ్ అటు సైడ్ పెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ నావికి అసలు ఏం సంబంధం అని ఇక్కడ పెట్టుకున్నారు? అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఒప్పుకోరు కదా అన్న, చెడు జరుగుతుంది కదా. మన దగ్గర రేవంత్ కేసు వేస్తామనంటే ఒప్పేసుకున్నాడు అంతే. అడిగేటోళ్ళు లేరన్న. ఆంధ్రాలో భూములు ఇస్తారా అన్న? మీరు రోడ్డు ఎత్తాను అంటే రోడ్డు ఇట్లా తిప్పుకుంటారు వాళ్ళు. మన దగ్గర ఇవ్వందొత్తా అని పోతూనే ఉంటారు. ఓన్లీ మినిస్టర్ ఎమ్మెల్యే వచ్చినప్పుడే ఓవరార్కో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు జరుపుతారు, మిగతా అంతా వేసుకపోడే. తెలివి తక్కువ వాళ్ళని చేసి ఆడుకుంటారు తెలంగాణ వాళ్ళని. మన పౌరుషం వాళ్ళకి అసలు పౌరుషం తెలియదు. మళ్ళీ ఒకసారి 2014 తెలంగాణ ఉద్యమం లాగా మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తే తప్ప వీళ్ళు వినరు. అంటే ఇప్పుడు మీరు సూటిగా రేవంత్ రెడ్డికి ఏమి హెచ్చరించారు? రేవంత్ రెడ్డి గారు నీ స్వార్థపు రాజకీయాల కోసము హైదరాబాద్ కు ఆక్సిజన్ అసొంటిది మూసినది మూలాలను తుడిచేస్తే మాత్రం మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నిన్ను ఎండగట్టుడు ఖాయం. నీ ఇంటికి వస్తాం, నీ సెక్రటేరియట్కి వస్తాం, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాం, అవసరమైతే ఢిల్లీకి పోయి అయినా మేము దీక్ష చేస్తామని కోరుకుంటున్నాం.